ఎండాకాలం మొదలైందంటే చాలు ఇక్కడుండే వాళ్ళంతా ఈ పూల మొక్కల మీదే పడుంటారు. ఎందుకంటే ఎండాకాలమే బాగా పూస్తాయి. పూలైనా, పండ్లైనా ఏవైనా. మాకుండే చిన్నపాటి స్థలంలో ఈ పూల మొక్కలు ఏవైతే సెట్ అయితాయా అని చూసుకుంటూ వెళ్తున్నా. మనకులాగా మందార పూలు, మల్లెపూలు, జాజి పూలు ఇలాంటివేమి ఉండవు. ఇవన్నీ కొత్త రకం పూలనమాట. ఇక్కడ పెరిగేవి. ఈ పూల మొక్కలు వేసుకోవడానికి స్థలం లేకుంటే ఇలాంటి పెద్ద పెద్ద కుండీలు కూడా అమ్ముతారు ఇక్కడైతే. ఇంకా ఇది చూస్తే బాగా ఎండిపోయిన పెద్ద చెట్టు. అసలు ఎవరు వేసుకుంటారో అని పెట్టారో ఏంటో. ఇంకా పూల చెట్లే కాకుండా షోగా చెట్లు పెట్టుకోవడానికి పండ్లు, పూలు, కూరగాయలు కూడా వేసుకునేంతగా ఉన్నాయి ఇక్కడ చెట్లు. నాకేమో ఈ కూరగాయల్లో పండు మిరపకాయ, ఈ టమోటా అయితే కనిపించాయి. మాకు కావాల్సిన రకానికి ఒక పూల చెట్టు తీసుకొని మేమైతే ఇంకా బయటికి వచ్చేసాం. ఇంతకీ చెప్పలేదు కదా ఇవాళ మా పెళ్లి రోజు. అందుకని పొద్దున్నే ఈ షాపింగ్ తర్వాత మేము లంచ్ కు బయటికి వచ్చేసాం. ఏదన్నా స్పెషల్ డేస్ అయితే గాని నేను, మా వారు, మా బాబు తప్ప ఎవ్వరూ ఉండని ఈ దేశంలో ఈ సంవత్సరం నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళతో కలిసి ఇలా లంచ్ కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మా వారేమో చికెన్ తో కుస్తీ పడుతుంటే నా వల్ల అదంతా కాదంటే నాకేమో ఇలా చికెన్ ని ముక్కలుగా చేసి పేర్చి తెచ్చిచ్చారు. వీళ్ళేమో రకానికి ఒకటి చెప్పారు. మా పిల్లలేమో ఈ డెజర్ట్ తో ఎండ్ చేశారు. అలా ఫుల్ గా తినేసి తీరిగ్గా వచ్చి ఇంట్లో కూర్చున్నామో లేదో మా ఫ్రెండ్స్ అందరు కలిసి కేక్ తీసుకొని వచ్చేసారు. స్వీట్ గా కేక్ తిన్నామంటే హాట్ గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి కరోర్పతిలో అడగాల్సిన క్వశ్చన్లన్నీ మమ్మల్ని అడిగేస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.